ప్రార్థన కోసం. అర్థమవుతుందా? లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు, కాదు కాదు, ప్రార్థన చేసుకోవడానికి లేగాలి. అర్థమవుతుందా? ఇలాంటి భక్తి జీవితం మనకు ఉండాలి. ఇక్కడ విన్నప్పుడు చేసుకున్నాం, పొద్దున్న లేచి అనుకుని నిద్ర మత్తులో లేవలేక తర్వాత లేద్దాం, పొద్దునంత పని చేస్తున్నాం, అలాంటి నిర్లక్ష్యత మనలో ఉండటానికి వీళ్ళు దేవుడు బలమిస్తాడు. నువ్వు లేచి చూడు, నువ్వు లేచి చూడు. నువ్వు లేవకుండానే నీ బద్ధకంతో నేను లేవలేను, నా వల్ల కాదనుకుంటే ఎలాగా? ముందు లేచి చూడు, ఆయన బలం ఇస్తాడు నీకు. అర్థమవుతుందా? ఎంత మాత్రం అలా నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉండిపోవడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఆయన ప్రతిదీ సరిచేస్తాడు. నాకు హెల్త్ బాగాలేదండి, సరిచేస్తాడు. ఆయన ప్రార్థన చేయి, వేకువలో లేచి ప్రార్థన చేయి. నా కుటుంబంలో పరిస్థితి బాగాలేదండి, ప్రార్థన చేయి, సరిచేస్తాడు ఆయన. అర్థమవుతుందా? నా పరిస్థితులు బాగాలేదని ఏడవడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవడం కాదు, ఉదయాన్నే లేచి ఆయన దగ్గర ఏడిస్తే ప్రతిదీ మారుతుంది.